బ్యాక్యులైషో ఆంధ్రప్రదేశ్లో అటు అమరావతి భూములకు సంబంధించి కానీ ఇటు ప్రాజెక్టులు తెలంగాణలో భూసేకరణకు కానీ కొంత ఇబ్బందులు వస్తున్న పరిస్థితి. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు, మీరు మొదటి నుంచి కూడా ఈ భూసేకరణ అంశం మీద పోరాటాలు చేశారు. ఇవాళ కోర్టు ఏదైతే కేంద్రానికి పంపించిందో భూసేకరణ చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని దానికి కొన్ని సవరణలు చేసింది. అందులో 3 సవరణలు కీలకమైన సవరణ ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. సాధ్యపడుతుంది అది, ఎందుకంటే అర్బన్లో రెట్టింపు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 రెట్లు ఇవ్వాలి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 4 రెట్లు ఇవ్వాలి మార్కెట్ రేటుకి. ఇప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ భూసేకరణ చట్టం లోపల గ్రామాల్లో ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వాళ్ళతో పాటు వాళ్ళపైన ఆధారపడినటువంటి కుల వృత్తుల వాళ్ళు ఉంటారు. వడ్లోళ్ళు కావచ్చు, కమ్మరోళ్ళు కావచ్చు, చాకరోళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది ఉంటారు. దాన్ని అయితే వీళ్ళకు ఎట్లాంటి వెసులుబాటు చెప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1, 2, 3 జీవో అని వేరే జీవోలన్నీ కూడా ఇస్తూ మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తూ కోర్టు తప్పుపట్టినప్పుడు మళ్ళీ దాన్ని మాడిఫికేషన్ చేస్తూ చాలా చేంజెస్ చేసి ఈ విధంగా చేస్తూ వాళ్ళు ప్రాజెక్టులు కట్టకుండా లోపభూతమైనటువంటి జీవోలు ఇస్తూ కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టేస్తారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, వీటికి కోర్టులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ జడ్జిలు కాంగ్రెస్ వాళ్ళు కేంద్రం చెప్పింది సవరణలే కాబట్టి పెద్ద అడ్డంకి కాబోదు. అదొకటి చేస్తే ఇది నేనేమంటానంటే ఎట్ వాట్ కాస్ట్. ఇప్పుడు ప్రాణహిత చేవల్లో రివైజ్ చేస్తామని చెప్పి అన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చేయకుండా వాళ్ళు 1, 2, 3 అని తీసుకొచ్చారు. దీని మూలంగా కాలయాపన జరగడం మూలంగా ఎవరు నష్టపోతున్నారు? రైతులు నష్టపోతున్నారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. నా పరిగి నియోజకవర్గంలో 25 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సవరణ చేసి పంపిస్తే ఇబ్బంది లేదు కదా. సవరణ చేయడానికి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పెడతారంటే ఇదంతా ఏం జరుగుతుంది అంటే అసలు అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నారు, న్యాయశాఖ మంత్రులు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి ఏం చేస్తారు? దీనిపైన భూమి తీసుకోవాలి, ప్రాజెక్టులు కట్టాలి. 2013 భూసేకరణ చట్టం ఏదైతే ఉండనో ఇవన్నిటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ రోజు మనం చట్టం చేసుకోవడం జరిగింది. దాన్ని వీళ్ళు ఏదైతే వెసులుబాటు కల్పిస్తూ కొన్ని మార్పులు చేస్తూ కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తూ ఇవన్నీ చేసడం మూలంగానే ఇవన్నీ కోర్టుల తప్పులు పడుతూ మళ్ళీ ఢిల్లీకి పంపడం, మళ్ళీ రావడం, ఇట్లా జరగడం మూలంగా నష్టపోతున్నది రైతాంగము, రైతులు నష్టపోతున్నారు. ఓకే చేసింది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దగ్గర క్వరీ పడింది. సో ఏం జరిగే అవకాశం మీరు అనుకుంటున్నారు? సాధ్యమవుతుందా ఆ స్థాయిలో పరిహారం ఇవ్వడం అనేది? ఇప్పుడు దాంట్లో వాస్తవంగా చట్టం తయారైంది. చట్టం ప్రకారం ఆ చట్ట రూపకల్పనలో అన్ని రాష్ట్రాల్లోనే అన్ని పార్టీలు ఉన్నాయి. ఎవరు కూడా అపోజ్ చేయలేదు. కాబట్టి ఆల్రెడీ ఒక చట్టం వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించకుండా దాన్ని అమలు చేయకుండా మళ్ళీ ఇక్కడి ప్రజలను తప్పుదారి పట్టించి నష్టం చేసే ప్రయత్నం చేయడం ఏ ప్రభుత్వమే కాదు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, అటు పూలింగ్ కావచ్చు, ఇక్కడికి కావచ్చు, వారి వారి యొక్క ఇష్టారాజ్యం చేయడం కరెక్ట్ కాదన్నది కేంద్రం యొక్క ఆలోచన. కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్తగా మీరు వీటిని పాటించండి, అమలు చేయండి అని చెప్పడం జరుగుతుంది. మీరు చేసి ఉంటే మొదలే దానికి అనుగుణంగానే ఈ మాట రాదు, ఈ యొక్క పెండింగ్ రాదు. కాబట్టి ఇప్పటికైనా చాలా రీజనబుల్ గా 2 అంశాలు ఇది అమలు చేయాలి. అమలు కన్నా ముందు ఆ యొక్క భూముల యొక్క రేట్స్ రివైజ్ చేయాలి. ఎప్పుడో 50 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఉన్నటువంటి రేట్స్ ఇవాళ అక్కడ మార్కెట్ రేట్ ఏమో 5-10 లక్షలు ఉంటే కార్డ్ రేట్ ఏమో 2,50,000 ఉన్నాయి. దాని కారణంగా ఇవాళ 3 times ఇచ్చిన నష్టమే. కాబట్టి ఫస్ట్ రివైజ్ చేయాలి. రేట్ నష్టమే అంటారు మార్కెట్ రేట్ కి. అంటే ఆ లెక్క ప్రకారం ఇప్పుడు ₹1,00,000 ఉన్న రేటు కొత్త రేట్ 3 times ఇచ్చిన నష్టమే కదా. ఇప్పుడు అక్కడ 10 లక్షలు ఉందండి ఉదాహరణకు, ఆ 10 లక్షలు 3 times అయితే 30 లక్షలు వస్తాయి. కాబట్టి ఆ యొక్క రేట్స్ ఫస్ట్ రివైజ్ చేయాలి. ఎంపీ గారు సాధ్యం అవుతుందా ఆ స్థాయిలో? ఇప్పుడు మార్కెట్ రేట్ రివైజ్ చేసి 3 రెట్లో 4 రెట్లో ఇచ్చి భూమిని తీసుకోవడం సాధ్యం అవుతుందా? ఒకవేళ అట్లా చేయకపోతే ప్రత్యేక చట్టం ఆమోదం పొందే అవకాశం లేదు కేంద్రం దగ్గర. లేదండి, తెలంగాణ రాష్ట్ర ఏదైతే ప్రభుత్వం ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు గతంలో అన్నాడు వాళ్ళు 2 రేట్లు ఇవ్వమంటున్నారు కానీ మనం 4 రేట్లు ఇవ్వండి మీరు, ఎందుకంటే ఒక వ్యక్తి గవర్నమెంట్ రేట్ నష్టం ఒకటో మార్కెట్ రేట్ వినండి 1-2 ఎకరాలు నష్టపోతే దాంతోనే వేల మందికి వేరే వాళ్ళకి లాభం జరుగుతుంది. అదే పార్లమెంట్లో దీని మీద చర్చ వచ్చినప్పుడు ఏమన్నారంటే ఒక రైతు మీద ఆధారపడేటువంటి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళది బహుశా ఉన్నటువంటి పొలాలని పోతే అక్కడ ఉన్న వడ్రంగి కానీ కమ్మరి కానీ ఈ కర్రు తయారు చేసి నాగలు తయారు చేసే వాళ్ళంతా బతుకులంతా అయిపోతుంది. వాళ్ళు ఎందుకంటే ఒక 1 month ముందే ఇవన్నీ తయారు చేసి వ్యవసాయదారుడికి ఇస్తే సీజన్ రాగానే ఆయన దున్నుకొని ఇంత పంట వస్తే బతుకుతారు. మరి వీళ్ళన్నీ పోతాయి కనుక దాన్ని బాగా ఆలోచించే పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో ప్రైవేట్లో ఎక్కడ ఇవ్వద్దన్నారు, కేవలం ప్రభుత్వానికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించినటువంటి మాత్రమే ఈ భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. దాన్ని అందరూ స్వాగతించారు. మా పార్టీ స్వాగతించింది, మేము తీసుకొచ్చినాం.
ఇక్కడికి వచ్చినాక మేము సైట్ గా అడిగేది ఇవాళ మార్కెట్ రేట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు 10 లక్షలు ఉంటే అర్బన్ ఏరియాస్ లో 20 లక్షలు ఇచ్చి మీరు ఎకరం తీసుకోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షలు ఇవ్వాలి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 40 లక్షలు ఇవ్వాలి. సో అంత రేట్ ఇచ్చి వాళ్ళు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందా లేదా? అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి దేని కొరకు తీసుకుంటుంది భూమి అనే దాని మీద కూడా ఆలోచించాలి కదా. దాని అవసరాన్ని బట్టి తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి చట్టం జరిగినప్పుడు దాన్ని అధిగమించే దాన్ని తోసిపుచ్చేయడానికి ఎవరికి ఇది మన దగ్గర లేదు. అయినా 1కి 4 రేట్లు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం అనుకున్నది. మరీ పిలిచి వ్యవసాయ రంగంలో వీళ్ళు నష్టపోవద్దనే కదా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చేస్తుంది. మీరు మార్కెట్ రేట్ 4 రేట్లు ఇస్తా ఉంటే సమస్య లేదు, మీరు వెంటనే రివైజ్ చేసి పంపిస్తారు, అసెంబ్లీ పెడతారు, వెంటనే కేంద్రం నుంచి ఆమోదం వస్తుంది, ప్రాబ్లమే లేదు. రైట్, ఒకసారి ఏపీ ఇష్యూ మాట్లాడదాం. రేణుక గారు, ఏం జరుగుతుంది? ఏపీలో కోర్టులకు వెళ్లారు కొంతమంది రైతులు, ముఖ్యంగా పెనుమాకు సంబంధించి దాదాపు 900 ఎకరాల ఇష్యూ అనుకుంటా. దాంట్లో పూర్తిగా అభ్యంతరాల స్వీకరణ జరగలేదనో, లేకపోతే అక్కడ సోషియో ఎకనామిక్ సంబంధించి సరైన రిపోర్ట్ లేదనో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఏపీకి వచ్చేప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ క్యాపిటల్ లేనటువంటి సందర్భంలో మేము ఒక వినూత్నమైనటువంటిది, ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళాలి అంటే అది టైం టేకింగ్, ఒకటి ప్రొసీజర్ చాలా ఎక్కువగా ఉంటుంది, తర్వాత చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ల్యాండ్ పూలింగ్లో వెళ్ళాము. చాలా భారతదేశంలోనే ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో 33,000 ఎకరాలని మనం భూ సమీకరణ ద్వారా సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడైతే 2-3 గ్రామాల్లో ఉన్నాయో అందులోనూ పెనుమాక అన్నటువంటి విలేజ్లో ఒక 900 ఎకరాలకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఎప్పుడు మొన్న 11th నాడు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ రైతులతోటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హైకోర్టులో వేయించారు. అయితే వీళ్ళ వెనకాల ఉండి ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా రాజధాని విషయంలో ఏది జరిగినా దాని వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు, పార్టీలు ఎవరు, ఎవరు ఇన్స్టిగేట్ చేస్తున్నారు, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళినా ఇటు హైకోర్టుకు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఏ రూపంలో వచ్చినా ఎవరున్నారు అనేటువంటిది తెలిసినటువంటి సత్యం. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టు అది కొట్టేయటం జరిగింది. ఏమంది హైకోర్టు, మీకు ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే ముందు అక్కడ జీపీ కూడా అదే ఫైల్ చేశారు. గవర్నమెంట్ తరపున ఏం చెప్పారు, మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరికి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫస్ట్ అది రైజ్ చేయాలి ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి. అది లేకుండా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి హైకోర్టులో కేసెస్ వేయటం జరిగింది. ఎందుకు అనంటే టోటల్ గా ఈ యొక్క ప్రొసీజర్ డిలే అవ్వాలి, అక్కడ ముందుకు వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఇప్పుడు మేము క్యాపిటల్ డెవలప్మెంట్ ని చాలా ఒక ఫాస్ట్ మోడ్ లో మేము తీసుకెళ్లాలని అనుకుంటున్నాం కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ ఇతర పార్టీలు ఎవరైతే దీన్ని కొద్దిమంది పార్టీలు కొద్దిమంది వ్యక్తులు ఒకవేళ వాళ్ళు ఇష్టపడకపోతే బలవంతంగా తీసుకునే అవకాశం ప్రభుత్వానికి లేదు అంటే మీకు అక్కడ ఉంది. అక్కడ ఒకటి కూడా ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే చేసేప్పుడు పబ్లిక్ పర్పస్ కోసం చేసేప్పుడు మనము దేనికైనా మనం ఇచ్చి చేసుకునేటువంటి అవకాశం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్. ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు ఇన్ని 3 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశాము అంటే మిగతా అందరూ ఇచ్చిన తర్వాత ఈ కొద్ది మంది రైతులు కూడా అవగాహన చేసుకుంటారు అని. ఎందుకు ఇక్కడ ముందు ఒకటి పబ్లిక్ కాజ్, ఒక క్యాపిటల్ డెవలప్మెంట్, రెండవది అక్కడ ఎవరికి కూడా నష్టం జరగట్లేదు. ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షాలు రెచ్చగొట్టి కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారు, ఇదేదో అక్కడ వాళ్ళ భూములు ఇవ్వటం మూలంగా పూర్తిగా నిర్వాసితులు అవుతున్నారు అనేటువంటిది, కానీ అది వాస్తవం కాదు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి ఇవ్వటం మూలంగా వాళ్ళ యొక్క ఆస్తుల యొక్క విలువలు పెరగటం మూలంగా మార్కెట్ రేట్ ప్రకారం కనుక ఇవ్వాల్సి వస్తే కనుక సాధ్యం అవుతుందా? ఇవాళ రాజధాని ప్రాంతంలో మార్కెట్ రేట్ ప్రకారం మార్కెట్ రేట్ కాదు, ఇప్పుడు పరిహారం అనేటువంటిది మార్కెట్ రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు? దానికి ఉన్నటువంటి వ్యాలిడిటీ ఎంత? మనకున్నటువంటి బేస్ వాల్యూ ఎప్పుడు కూడా కార్డు వాల్యూనే. కార్డు వాల్యూని అనేక దఫాలుగా రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలో ఇప్పుడు ఏదైతే కేంద్రం చెప్పిందో వెనక్కి పంపిస్తూ అదే ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2013 యాక్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత వెసులుబాటు ఇచ్చింది. ఇవాళ శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది చేయటానికి లేదు, కేంద్రం ఒకసారి యాక్ట్ చేస్తే దాన్ని అన్ని రాష్ట్రాలు పాటించాలి అని. కానీ ఒకసారి వాళ్ళు గుజరాత్ లో ఎన్నిసార్లు ఇదే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ని 2013 యాక్ట్ వచ్చిన తర్వాత అనేక సార్లు వాళ్ళు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేయకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఏదైతే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమన్నారో అందులో కూడా చెప్పారు ఇది పబ్లిక్ పర్పస్ కోసం కానీ ఉన్నట్లయితే చేసుకుంటానికి అవకాశం ఉంది అనేటువంటిది. కాబట్టి ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది? పబ్లిక్ పర్పస్ కోసమే చేస్తుంది. అది చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ముందుగా నచ్చజెప్పటం, తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ తగినటువంటి రీతిలో ఇవ్వటం, భూ సమీకరణ ద్వారా వచ్చినట్లయితే వాళ్ళకు మెరుగైనటువంటి పరిహారం అందుతుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళని నచ్చజెప్పటం. శ్రీనివాస్ గారు, అంటే కేంద్రం తనకు అనుకూలంగా ఉంచోట ఒకలాగా లేకపోతే ఇంకొకలాగా చేసే కరెక్ట్ కాదు.
కేంద్రం చెప్పింది యాక్ట్ ప్రకారం చేయాలి, లేని ఎడల ఇంకా రాష్ట్రాలకు కొద్దిగా వెసులుబాటు ఇవ్వడం అంటే దాని అర్థం తక్కువ ఇవ్వమని కాదు, నష్టం చేయని కాదు. అడిషనల్ గా మీ యొక్క పరిస్థితిని బట్టి అడిషనల్ గా ఇంకా లాభం చేయాలి తప్ప నష్టం చేయదనే ఉద్దేశం. రెండవది ఈ యొక్క సోషల్ ఇంపాక్ట్ గురించి దాని చర్చ వచ్చినప్పుడు కొన్ని అంశాల మీద 5-6 అంశాల మీద కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్నది, వారు ఎటువంటి యొక్క ఇది లేకుండా కన్సెంట్ లేకుండా తీసుకునే అవకాశం ఉంది. బట్ రిమైనింగ్ ఆల్ ఆస్పెక్ట్ లో ప్రజల యొక్క ఆస్తులు వారి యొక్క కన్సెంట్ తోని ఇవ్వాలి, బలవంతంగా తీసుకొని వీలేదు. కాబట్టి ఆ యొక్క అంశాల్లో ఎవరైనా కానీ మార్కెట్ రేటు చూస్తారు, కానీ కార్డ్ వాల్యూ ఎప్పుడో 30 ఏళ్ల కింద డిసైడ్ అయిన కార్డ్ వాల్యూ ఇవాళ నడుస్తున్న రీసెంట్ 3 years చట్టం ఏం చెప్తున్నది, 3 సంవత్సరాల గతంలో ఉన్నటువంటి 3 సంవత్సరాల యొక్క రేటు రిజిస్ట్రేషన్ చూడండి మీరు. ఒకవేళ పెరిగిన రేట్ ఆ రకంగా ఉన్నట్టయితే ఆ యొక్క ఏరియాలో దాని ప్రకారమే రేట్ పెరగాలి, దాని ప్రకారం రేట్ కట్టాలి, విలువ కట్టాలి. అది లేకుండా పాత 20 ఏళ్ల కింద ఉన్న రేటు కట్టేస్తా అంటే న్యాచురల్ గానే నష్టం రైతులకు ప్రజలకు జరుగుతుంది. అది జరగకుండా ఏ ప్రభుత్వాన్ని ఆలోచించాలి. వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు దాని అర్థం ఇష్టారాజ్యంగా నష్టం చేయాలి కాదు. ఆంధ్రప్రదేశ్ లో రిషి గారు ఇక్కడ మేము కూడా పట్టిసీమ విషయంలో ఉదాహరణకు చూస్తే రైతు కెనాల్ మనం ఏదైతే పట్టిసీమని 1 year లో మేము కంప్లీట్ చేయగలిగాము, అప్పుడు సుమారు 700 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పరిహారం గత ప్రభుత్వం 4 లక్షల యావరేజ్ గా ఇస్తే మేము 30 నుంచి 35 లక్షల యావరేజ్ గా మేము అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇచ్చి కంప్లీట్ చేసి పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చాము. ఇప్పుడు పోలవరం ఎస్టిమేషన్స్ కూడా ఎందుకు పెరిగాయి అంటే ఈ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చింది కాబట్టి మాకు 20,000 కోట్ల రూపాయలు రీహాబిలిటేషన్ అండ్ రీలొకేషన్ ఏదైతే వాళ్ళకు పరిహారము ఇచ్చేదానికే మనకి వాల్యూ పెరిగింది. ఇవాళ 32,000 కోట్లు అయిందనంటే అందులో 20,000 కోట్లు మనకి ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య ఉండేటువంటి అవకాశం లేదు. కొంత ఈ 900 ఎకరాలు కూడా వైఎస్ఆర్సీపీ జస్టిస్ శేషసాయి గారు కూడా ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే దీన్ని మీరు ముందర వెళ్ళి అబ్జెక్షన్స్ ఇచ్చి ఆ యొక్క గవర్నమెంట్ లేని పక్షంలో అప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇదే ఆరోపణలు చేస్తుంది. ప్రాజెక్టులు అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ కేసులు వేస్తుంది, కోర్టుల చుట్టూ తిప్పుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టులు వస్తే మీకు మని కూడా ఉండదు అనేది. దాదాపు 2 రాష్ట్రాల ప్రతిపక్షాలు అట్లాగే ఉన్నాయనుకోవాలా. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నాగార్జున సాగర్ కానీ మొత్తం కట్టింది కంప్లీట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని. లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఏంటంటే రైతుకు భూమికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే ఒక రైతు భూమి పోతుందంటే ఎంత మనోవేదన చెందుతాడంటే అంత మనోవేదన చెందుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎస్సీలకు దళితులకు భూ పంపిణీ చేయడానికి కొంటామంటే గ్రామాల లోపల ఎవరు అమ్ముతలేరు, ఎందుకంటే ఆ రేట్లు తక్కువ ఉన్నాయి, ఎవరు కూడా అమ్మడం లేదు. అలాంటి సందర్భం లోపల ఇప్పుడు ఆ రేట్లే గిట్టుబాటు లేవంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు కార్డ్ వాల్యూకు 5 times అంటున్నారో ఇది మార్కెట్ రేట్ ఇస్తామంటేనే అమ్ముతలేరు రైతులు. మార్కెట్ రేట్ ఇస్తా అంటేనే అమ్మని రైతులు కార్డ్ వాల్యూకి 5 సార్లు ఇచ్చినా అని సభలో మాట్లాడడానికి మీడియాలో మాట్లాడడానికి బాగుంటుంది అది హరీష్ రావు గారు. కానీ నేనంటూ ఏంటంటే రైతులకు గ్రామ సభ పెట్టి మీకు ప్రాజెక్ట్ వస్తుంది, మీకు మేము ఈ విధంగా చేస్తాం అని వాళ్ళను ఒప్పించి తీసుకోవాలి. అంతే తప్ప ఫైనల్ గా 1 minute లో కంక్లూడ్ చేయండి ఎంపీ గారు. సో ఎటువంటి సమస్య లేకుండా ప్రాజెక్టుల కోసం భూసేకరణ చట్టం వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? పరిహార విషయంలో ఇబ్బంది లేకుండా సార్ సౌహృదయంతో ఎవరైతే ల్యాండ్స్ ఇస్తున్నారో వాళ్ళకి చేతులెత్తి మొక్కాలండి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా పోగొట్టుకొని ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒకటి చేయాలి, డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వాలి, లేదా అది ఏ రకమైనటువంటి స్థాయిలు ఉందో అదే భూమి 1కి 4 1 ఎకరం పోతే 2 ఎకరాలు ఇప్పించమన్నది ఇంతకు ఉండే. ముఖ్యమంత్రి గారు 3 ఎకరాలు ఇప్పించి 4 ఎకరాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రాజెక్ట్ కట్టాము ఇది. అరే మీరు కట్టకపోతేనే కదా ప్రజలు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ 1, 2, 3 జీవోను కొట్టేస్తారు. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిర్వాసంతో పాటు గ్రామాల్లో కుల సంఘాలు కూడా దాని విధంగా అభివృద్ధి చెందే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. మీ అందుగురించే కోర్టు లెంపకాలు కొట్టింది. కొట్టినా కూడా మీకు సిగ్గు కూడా వస్తలేదు. థ్యాంక్ యూ ఎంపీ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షో తిరిగి కలుద్దాం.